కార్యాన్ని తన కార్యం చెప్పు దేవుడు స్తోత్రం. చివరికి దైవజనమా, నువ్వు బండతో మాట్లాడరా, నీకు నేనిస్తానంటే దేవుడు మరి పరచోలు పెట్టి బండను కొట్టాడు. దేవుడు ఎన్ని తప్పులు చూడాలి. ఒక్కసారి ఒక్క కోపం దైవజనంలో వస్తే తప్పు మీద తప్పు. మైండ్ పనిచేస్తావా? ఏ కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం పరిగెడుతున్నాడో, ఏ జీవితాలు సుఖాన్ని విడిచిపెట్టి పరిగెడుతున్నాడో, ఏ వాగ్దాన భూమి సాధించిన పరిగెడుతున్నాడో, అటువంటి వ్యక్తి జీవితంలో మెల్లగా సాతాను దూరింది కోపం ద్వారా. ఎప్పుడైతే కోపం మోసే గుండెల్లోకి వచ్చిందో ప్రేమ మాటలు రాట్లా, మాటలు అవుతున్నాయి. దేవుడు మహిమపడతల్లా, తన గొప్పదని చెప్పుకుంటున్నాడు. చివరికి దైవజనమా, నువ్వు పనుతో మాట్లాడమని దేవుడు మాట్లాడితే దేవుడు పక్కన పెట్టి, దేవుడి ఉద్దేశం పక్కన పెట్టి బండను కొట్టే కనుక అన్నాడు మోసే కోపంతో. దేవుడు, మోసే నీ కోపం వల్ల నువ్వేం చేసా వాగ్దాన భూమిని కోల్పోయా. కపడబడు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నా, 40 సంవత్సరాలు దేవుడిని ఆరాధించిన, 40 సంవత్సరాల సేవా జీవితంలో ఉన్నా, 40 సంవత్సరాలు ఈ లోక సుఖాన్ని విడిచిపెట్టి ఉన్నా, 40 సంవత్సరాలు 6,53,000 మంది కష్టాల భుజాల మీద మోసిన ఒక్క మోసే జీవితం పరిశీలిస్తే ఇంత భక్తి కలిగిన వాడి జీవితం అంతా కూడా ఒక్క కోపం ఏం చేసిందంటే విషయంగా మారిపోయింది. ఇంత భక్తి కలిగిన వాడిని దేవుడు విడిచిపెట్టేవాడిగా ఉంటే కేవలం ఆదివారం వచ్చి భజన చేసి నీ భక్తి అంతరా? కేవలం ఆదివారం వచ్చి 4 పాటలు వెళ్ళిపోయిన జీవితం ఎంత దేవుడికి? దేవుడి కోసం ప్రాణం పెట్టే మనసు కలిగిన మోసే కోపం తన జీవితం పతనమైపోయింది. సుఖాలు వదులుకొని, ఆనందం వదులుకొని, భార్య సంతోషం వదులుకొని, బిడ్డల సంతోషం వదులుకొని, ఎక్కడో కొండల్లో లోయల్లో జీవితం గడిపే మోసే జీవితంలో ఇంత కష్టపడే కారణం నీ వాగ్దానము పొందుకోవాలని. ఇన్నాళ్ళు కష్టం, ఇన్నాళ్ళు ప్రార్థన జీవితం, ఇన్నాళ్ళు భక్తి జీవితం ఒక్క కోపం వల్ల ఏమైందంటే మొత్తం పోయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమైన దైవజనమా, నీ జీవితంలో ఉన్న కోపం ఎంత భక్తిపాడైనా నీకు ఫలితం రాకుండా ఆపుతుంది. నీ గుండె లోతుల్లో ఉన్న కోపం దేవుడు ఆశీర్వాదాలు ఆపుతుంది. నీలో ఉన్న కోపం నీ జీవితం మేలు ఆపుతుంది. నీలో ఉన్న కోపం నీ కుటుంబ పతనం వచ్చేలా మారుతుంది. నీలో ఉన్న కోపం దైవం మేలు ఆపుతుంది. అందుకే ప్రవర్తనాడు, జనమా నీలో ఉన్న కోపాన్ని మాన్పండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబం అయితే జ్ఞానం కలిగిన కుటుంబంగా మార్చుకొని కోపాన్ని చంపివేసి దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన ప్రేమ గుండెలో దాచుకుంటూ ఉంటారో నీ ఇంట్లో సమస్యలన్నీ తెలియకుండా మాయమైపోతుంటాయి. నీ బాధలన్నీ కూడా తెలియకుండా మాయమైపోతుంటాయి. నీ జబ్బు, నీలో ఉన్న జబ్బు నీకు తెలియకుండా మాయమైపోతుంది. ఎందుకంటే కోపం వల్ల బీపీ, షుగర్ తగ్గించడం దేవుడి స్తోత్రం. కడుపు ఎగిరిపోతుంది మీటర్. దేవుడి స్తోత్రం. అది ప్రేమతో నార్మల్ వచ్చింది. ప్రేమతో నార్మల్ వచ్చేది. ప్రేమతో నార్మల్ వస్తుంది. చూడు దైవజనమా, ఒక్క కోపం వల్ల ఎన్ని సంవత్సరాల భక్తి జీవితం పాడైపోయింది. మోసే వాగ్దానం చేరల, కన్నీళ్ళు ఉన్న అక్కడ సమాధి చేయబడ్డారు. ఈరోజు దేవుని కలిగిన వ్యక్తి అయితే ఈరోజు నీ జీవితంలో ఉన్న కోపాన్ని పురుషపెట్టాలా? నా జీవితం గమనిస్తే ఇక్కడ ఎందరో తిరుగుతూ ఉంటారు. ఆడికి పోయి పాస్ట్గా మా కొంపలో పని చేస్తున్నారని బూతులు మాట్లాడుతూ ఉంటారు. లోపల నాకు వస్తుంటుంది సరాని కూల్ కూల్. నువ్వు సేవకుడివి, దేవుని కలిగిన మనిషివి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు తిడుతుంటే పూతులు పటా 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 బాంబుల్లో పెడుతూ ఉంటాయి. ఎప్పుడు పోతామా అని పెడుతూ ఉంటారు, వినబడుతూ ఉంటాయి. చౌకి లోపల ఎత్తుకోపడుతుంది. శాస్త్రం ప్రభు ఆత్మ అంటుంది, ఉంచుకో, విస్తారమైన మందిరాన్ని కట్టేవాళ్ళు వచ్చుకో. దేవుడి స్తోత్రం. అదే నేనే కోప్పడి 2 తొలగొట్టేస్తే జరగదు. హల్లెలూయా. ప్రేమతో వచ్చుకుంటున్నాను, నాలో ఉన్న కన్ను దిగమింగుతున్నాను.
నా బాధ ప్రభు ముందు ఏడుస్తున్నాను, ప్రభు మాట ధైర్యపరుస్తుంది కనుకే ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఎక్కడ ఎవరు శాపనార్థాలు పెట్టినా పల్లెకి మాట అనకుండా ఆ ప్రేమతో చంపి దాన్ని ప్రేమను పైకి తెచ్చున్నాను. ప్రభువా వారిని కూడా దీవించయ్యా. నన్ను తిట్టేవారు తిట్టనండి, నా మీద శాపనార్థాలు పెట్టి నా కుటుంబం పోవాలని కోరుకుంటారు అనండి. ఒకటే ప్రార్థన, ప్రభువా వాళ్ళు కూడా దీవించు. ఆ మాట అనడం కారణం నాకు కోపం ఉంటే, నాకే ద్వేషం ఉంటే ఆ వేరే రీతిగా ఉంటుంది. అలా ఉన్నాక అవి పేటలో ఉండగలిగే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ గుండె లోతుల్లో కూడా తెలుసో తెలియ కోపం బయటకు వచ్చినప్పుడు కొన్ని సమయం కోల్పోయావేమో, కొన్ని దీవులు కోల్పోయావేమో, కొన్ని మేలు కోల్పోయావేమో. నిజంగా నువ్వు దేవుడు నమ్ముకునే వ్యక్తివైతే తలదించుకుని వెళ్ళిపో. భర్త ఒక మాట అన్నా తలదించుకో, భార్య తిరిగి మాకు తలదించుకో, బిడ్డల వ్యతిరేక తలదించుకో. ప్రేమ పంచిపెట్టి, ప్రేమ ఇప్పుడు ప్రేమ వస్తుందండి. ప్రేమ ప్లస్ ప్రేమ ఏం చెప్పండి, లెక్కలు నీకు నేను. ప్రేమ ప్లస్ ప్రేమ కదా, ప్రేమ ప్రేమ ప్రేమ, కోపం 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 అంటే ఏది విత్తుతాము దాన్ని తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం. మన మధ్య ఉన్న శారద గారు వాక్యాన్ని ఎత్తుపడిచిన ప్రార్థన అందరూ మోకరించాం. ప్రతి ఒక్కరు మోక దేవుని గౌరవపక్షం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా స్తోత్రాలుగా మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ మా ప్రభు దినంలోనైనా నీ సన్నిధానంలో మమ్మల్ని కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. మీకు వాడి యెహోషువ గారి ప్రభా మరియు కొత్తగూడ ప్రాంతంలో మీరు వాడుకొని మళ్ళా నేను స్థానిక సంఘంలో తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను అనుదినము మీరే మా మధ్య ఉండి మా అందరితో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. ఈ దినాన్ని నేను సంఘంలో ఏది అవసరత ఉన్నదో, ఏది తీసివేసుకోవాలో ఎదిగిన గొప్ప దేవుడు ప్రభా. అయ్యా కోపం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. కోపాన్ని వినాడాలని చెప్పేసి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. కోపించే ముందు నిదానించేవాడే ఉండాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. గొప్ప దేవుడా, మోషే నీ స్వరము విన్నవాడిగా, నీ వెంట విన్నవాడిగా ఉన్నాడు ప్రభా. ఒకే ఒక్క మాట ప్రభా, నీ జనులను జన ద్రోహులారా అంత ద్వారా నాయన ప్రభా యొక్క వాగ్దాన దేశం ప్రవేశించలేకపోయాడు ప్రభా. నన్ను మోసే కంటే మేము ఏ పాటి వారు తండ్రి. గొప్ప దేవుడా, నాయన మాలో ఉన్న ప్రతి బలహీనత ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో నేను కోపాన్ని అణుచుకుంటాకి మీరే సహాయం దయచే పరిపూర్ణంగా దాన్ని తొలగించమని వేడుకలు ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో అపరిహాసం నాయన మీరు భరించి ఉన్నారు ప్రభా. గొప్ప దేవుడా, ఉమ్మివేతలు నాయన సమస్తమును భరించిన గొప్ప దేవుడు ప్రభా. ప్రేమ మాత్రమే మీరు మాకు చూపించారు కనుక ప్రభా, మీరు చూపించిన మాటను బట్టి ప్రభా ప్రేమ కలిగి జీవించడానికి మీరే సహాయం ఇచ్చారు ప్రభా. కోపం కలిగి ఉంటే దయతో క్షమించండి ప్రభా. మీరు మాట్లాడుతూ ఉండగా మీ వాక్యం ప్రతి ఒక్కరు ఫలించడానికి మీరే సహాయం ఇచ్చారు ప్రభా. పరిపూర్ణంగా కోపాన్ని నేను తుడిచివేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దాని బీజాన్ని తీసివేయండి ప్రభా. నీలోనైనా ప్రేమ కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా నాయన మేము ఉంటాకు మీరే సహాయం దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కుమారుడు నాయన మీరెంతో బహుబలంగా వాడుకుంటూ ఉన్నారు ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సమయం సమీపించింది కనుక ప్రభా, మరి ఇంకనూ ప్రభా నీ చేతిలో బహుబలమైన సాధనంగా మీరు వాడుకోరండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. సమస్త బలహీనతలు తీసేసి నేను నీ శక్తితో నీ బలముతో నింపండి ప్రభా. మళ్ళా ఇదిగో నేను మిగిలిన సంఘాల్లో వాడబడవలసి ఉన్నది ప్రభా. నీ కుమారుడు మరుగుపరచండి ప్రతి స్థలంలో కూడా ప్రభా. మీరే ఉండి నీ జల్లుతో మాట్లాడమని వేడుతో ప్రార్థిస్తున్నారు ప్రభా. నీ సంగతించిన మేమందరం కూడా ప్రభా నీ మాట విన్నాం, ఆ ప్రకారంగా జీవించినట్లుగా ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని ముద్రించమని యేసు పరిశుద్ధ నామములో వేడుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.